శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాల ఛానల్. ఈరోజు వీడియోలో కన్యా రాశి వారికి రాబోయే 5 సంవత్సరాలు అంటే 2025 నుండి 2030 వరకు వారి యొక్క ఫలాలు అంటే సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పదాలు, హస్త 4 పదాలు, చిత్త 1, 2 పదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి ఫలితాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సంవత్సర ఫలాలు తెలుసుకోవాలంటే పెద్ద గ్రహాలైనటువంటి యొక్క గురు, శని, రాహు, కేతు గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక తెలుసుకోవాలి. బ్రీఫ్గా తెలుసుకున్న తర్వాత ఫలితాల్లోకి వెళ్తాం. మొదటిగా ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము చతుర్థ సప్తమాధిపతి ఆయన 10, 11, 12, 1, 2 స్థానాల్లో ఉంటారు ఈ కన్యా రాశి నుండి. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక రాశిలో ఉంటారు ఈ గురుగ్రహం. కాబట్టి ఏంటంటే 5 సంవత్సరాలు 5 రాశిలో ఉంటారు. కాబట్టి గురుగ్రహం గురించి తెలుసుకున్న తర్వాత ఫలితాలు చూద్దాం. శని యొక్క స్థితి, ఫలితాలు, రాహు యొక్క స్థితి, ఫలితాలు, కేతు యొక్క స్థితి, ఫలితాలు చూద్దాం. సో మరి ఈ యొక్క గురుగ్రహం నేను ఒకసారి నేను చెప్తాను ఏ రాశిలో ఏ సంవత్సరం నుండి ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటారో మీకు డిస్ప్లేలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మరి ఈ యొక్క గురుగ్రహం మిథున రాశిలో 14 మే 2025 నుండి జూన్ 1, 2026 వరకు ఉంటారండి. కర్కాటకంలో అంటే మీకు లాభస్థానంలో 2 జూన్ 2026 నుండి 25 జూన్ 2027 దాకా ఉంటారు. సింహరాశిలో వ్యయంలో 26 జూన్ 2027 నుండి 23 జూలై 2028 వరకు ఉంటారండి. కన్యా రాశిలో మీ యొక్క జన్మరాశిలో ఈ యొక్క గురుగ్రహం 24 7 2028 నుంచి 24 8 2029 దాకా, తులారాశిలో 24 8 2029 నుండి 26 9 2030 దాకా ఈ యొక్క గురుగ్రహ స్థితి అంటే మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల అంటే 10, 11, 12, 1, 2 స్థానాల్లో మీకు గ్రహం ఉంటుంది. ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం. మరి ఈ గురుగ్రహం 10వ స్థానంలో ఉన్నప్పుడు 2వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే 2వ స్థానం మీద పెట్టినప్పుడు ఏంటంటే మీరు వృత్తి వ్యాపారాల ద్వారా ధనం బాగా సంపాదించగలుగుతారండి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సమాగమనం బాగా ఉంటుంది. సో మంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. మరి ఎప్పుడైతే ఈ యొక్క 10లో ఉన్న గుడి యొక్క దృష్టి చతుర్థం మీద ధనస్సు రాశి మీద పడుతూ ఉందో కన్యా రాశి వారికి ఏంటంటే ప్రాస్పెరిటీ, అభివృద్ధి, భూములు, ఫ్లాట్లు ఇలాంటివి కొనుక్కోవటం, ఆస్తిపాస్తులు ఇంప్రూవ్ చేసుకోవటం, మదర్ అటాచ్మెంట్ బాగా ఉంటుంది. సో అమ్మతోడి అనుబంధం బాగా ఉంటుంది. ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రయాణాలు, కంఫర్ట్స్ లీడ్ చేస్తారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గురుడు తన స్వస్థానాన్ని చూసుకుంటూ ఉంటున్నారు కదా, డెఫినెట్గా బాగుంటుందని చెప్పాలండి. ఈ యొక్క 10లో ఉన్నటువంటి యొక్క గురు దృష్టి 6వ స్థానం మీద పడుతుంది. సో 4, 7, 10లో ఉండి 6వ స్థానం అంటే వృత్తిలో మీ యొక్క జీవిత భాగస్వామి బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా వృత్తిపరంగా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది, కానీ అద్భుతంగా ఫలితాలు అయితే బాగుంటాయండి. సో 6వ స్థానంలో ఉంది కాబట్టి శత్రు, రుణ, రోగ బాధ, కాంపిటీటర్స్ ఉంటారు, శత్రువులు ఉంటారు, కానీ మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ యొక్క వర్క్ ఎథిక్ తోటి, మీ యొక్క హార్డ్ వర్క్ నేచర్ తోటి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. ఆ సమయంలో గురుడు బుధరాశిలో ఉంటారు, మంచి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో పెద్దవారు మీ పై పొజిషన్లో ఉన్నవారు కూడా కింది వారి మాటలు వినే అవకాశం కూడా ఉండదు. కాబట్టి సో వర్క్ హార్డ్, గో అహెడ్ అని చెప్పొచ్చండి. మరి 9వ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు ఏంటంటే జూన్ 2026 నుండి జూన్ 2027 మధ్యలో 11వ స్థానానికి వస్తారండి. మంచి ఫలితాలు ఉంటాయి. 3, 5, 7 స్థానాల మీద గురుదృష్టి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ప్రయాణాలు చేస్తారు, నెట్వర్క్ కమ్యూనికేషన్ పెరుగుతుంది, మీ యొక్క సిబ్లింగ్స్తో మంచి సత్సంబంధాలు నెరవేర్చుకుంటారు. గురుడికి అప్పుడు 26, 27 మధ్యలో బలమైన రాశిలో ఉంటారు. కాబట్టి మంచి మంచి ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల ద్వారా లాభిస్తాయి. 5వ స్థానం మీద దృష్టి పెడుతున్నారు. లాభం, ఇన్వెస్ట్మెంట్, సంతానం అభివృద్ధి, సంతానం ప్రాస్పెరిటీ అవ్వటం, వారి యొక్క కోరికలు, వారి యొక్క డ్రీమ్స్, డిజైర్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్స్ అవన్నీ అచీవ్ అవటం మీ సంతానం జరుగుతుంది. సో లవ్లో ఉన్న వారికి ప్రేమ వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. ఇది గోచార ఫలితాలు ఇచ్చాయండి. సో సంతానం లేని వారికి సంతానం కూడా కలిగే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. మరి 7వ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు. సో వ్యాపారం మంచి అభివృద్ధి చెందుతుంది, ప్రాస్పెరిటీ ఉంటుంది, మంచి మంచి క్లయింట్స్ వస్తారు. మీకు వివాహ వ్యవస్థలో ఉంటే జీవిత భాగస్వామి ద్వారా కలిసి రావడం, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి అద్భుతమైన ఫలితాలతో ముందుకు దూసుకెళ్ళటం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారికి లాభాలు బాగా ఆర్జించడం జరుగుతాయి. వ్యాపారంలో ఉన్నవారు వారి యొక్క వ్యాపార భాగస్వామితో మంచి సత్సంబంధాన్ని నెరవేర్చి వ్యాపార అభివృద్ధికి ఇద్దరు కూడా పాటుపడి ముందుకు తీసుకెళ్లే విధంగా మీ ప్రణాళికలు ఉంటాయి. లేదంటే కొత్తగా వ్యాపారం చేస్తున్న వారికి, మరికొంతమంది ఉన్న వ్యాపారంలో ఉన్నవారు కూడా మరికొంతమంది మంచి వ్యాపార భాగస్వామి తోడవటం, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళటం లాంటివి కూడా
జరుగుతాయండి. పర్టికులర్గా ఈ యొక్క 26-27 మధ్యలో వివాహం కాని యువతి యువకులకి తప్పనిసరిగా వివాహం జరుగుతుంది అని చెప్పాలి. మరి 12వ స్థానంలో ఉంటారు కదా, మీకు వ్యయ స్థానంలో ఉంటారు గురుడు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ జూలై 2028 నుంచి జూలై 2029లో ఉన్నప్పుడు చతుర్థ సప్తమాధిపతి 12లో ఉన్నప్పుడు భూములు కొనుగోలు అమ్మకాలు చేస్తారండి. బహదూర్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీ అమ్మివేయడం జరుగుతుంది. మరికొంతమంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే అవకాశం అయితే కనబడుతుంది. 7వ అధిపతి 12లో ఉన్నారు. విదేశీయానం, బహుదూర ప్రాంత ప్రయాణం, వ్యాపారం పరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వల్ల కొంతకాలం జీవిత భాగస్వామి అప్పుడప్పుడు కొంత దూరంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. మిత్ర రాశిలో ఉన్నారు. గవర్నమెంట్ పనులు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటే మంచి మంచి అగ్రిమెంట్లు అందిపుచ్చుకుంటారు. డెఫినెట్గా బాగుంటుందని చెప్పాలి. 7వ స్థానాధిపతి 12లో ఉన్నారు కాబట్టి వివాహ వ్యవస్థ పరంగా ఏదైనా లొసుగులు, ఇబ్బందులు, మాట పట్టింపులు ఉంటే కొంతమంది కావాలనుకున్న డిటాచ్ కూడా అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. సో ఇది ఈ విధంగా ఉందండి. మరి ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహం మీ యొక్క జన్మ రాశిలోకి వస్తారో, కన్యా రాశిలోకి జూలై 2028 నుంచి జూలై 2029 మధ్యన చతుర్థ సప్తమాధిపతి గురుడు మీకు జన్మరాశిలో ఉన్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క అద్భుతమైన ఆలోచన విధానాన్ని యాక్సెప్ట్ చేయటం, వారు మీకు అన్యోన్యత కలిసిమెలిసి ఉండటము, వారు ప్రతిదీ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవటం జరుగుతుంది. ఒకరికి ఒకరినట్టుగా మీ యొక్క వ్యవస్థ ఉంటుంది. సో జీవిత భాగస్వామితో కలిసి పయనం చేయడం అనేది ఉంటుందని చెప్పాలండి. మరి రాశిలో ఉన్నప్పుడు 5, 7, 9 స్థానాల మీద దృష్టి పెడతారు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీకు సంతానాభివృద్ధి, సంతానం కలగటం, ఇన్వెస్ట్మెంట్ మంచి మంచి స్కీమ్స్లో కానీ, మంచి మంచి ప్రాజెక్టులో కానీ, మంచి మంచి స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేస్తారు. మీ సంతానం కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. మీ యొక్క సంతానం విదేశీయానం లేదంటే బహుదూర ప్రయాణం కూడా చేసే అవకాశం ఉంది. పెళ్లిగా యువతి యువకులకి ఈ సంవత్సరం కూడా గురుదృష్టి వల్ల తప్పనిసరిగా వివాహం అయి తీరుతుందని చెప్పాలి. ఆ సమయంలో కూడా శని యొక్క సపోర్ట్ కూడా కాస్త ఉంది కాబట్టి వివాహం కాని యువతి యువకులకి వివాహం జరగడం అనేది కనబడుతుంది. 9వ స్థానం మీద గురుదృష్టి ఉంటుందండి. ఆధ్యాత్మికత వెళ్ళి విరుస్తుంది. సో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు కాబట్టి దేవాలయాల సందర్శనం బాగా చేస్తారు. గురువులందు ఆసక్తి, భక్తి మెండుగా ఉంటుంది. కొత్త కొత్త విశేషాలు, పురాణానికి సంబంధించిన విశేషాలు కావచ్చు, సంఖ్యాహస్తం, జ్యోతిష్యం, వాస్తు, రేఖి లాంటివి కానీ ఏదైనా జీవితానికి పనికొచ్చే విషయాలు నేర్చుకుంటారు. యువతి యువకులు, స్టూడెంట్స్ కావచ్చు, విదేశీయానం, అదేవిధంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు చేర్పు వచ్చినా పాజిటివ్గానే ఉంటుంది. యాక్సెప్ట్ చేయండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. గురుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నప్పుడు కొంత లావు అయ్యే అవకాశం ఉంది. సో గ్యాస్ట్రైటిస్ సమస్యలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి టైమ్లీ ఫుడ్ తీసుకోండి. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పాలండి. మరి ద్వితీయానికి వస్తారు. 29-30 మధ్యలో, 29 ఆగస్టు నుండి 2030 మధ్యలో 7వ స్థానాధిపతి, చతుర్థాధిపతి అనేటువంటి యొక్క గురుగ్రహం ఎప్పుడైతే మీకు ద్వితీయానికి వస్తారో ప్రాపర్టీ ద్వారా లాభం, గతంలో కొనుగోలు చేసిన భూములు, ఫ్లాట్లు లాభాన్ని దారితీస్తాయి. 7వ స్థానాధిపతి ద్వితీయంలో ఉన్నారు. సో కుటుంబానికి తెలిసిన దగ్గరగా ఉన్న వ్యక్తి ద్వారా మ్యారేజ్ అవ్వడం, లేదంటే వ్యాపారంలో ఉంటే వ్యాపారం ద్వారా ధనం బాగా సంపాదించి ఆస్తిపాస్తులు కొనడం, మీ జీవిత భాగస్వామి పేరు మీద వ్యాపారం చేస్తూ ఉంటే కలిసి రావటం. సో మీ యొక్క వ్యాపార భాగస్వామితో కలిసి కూడా మీరు సంపాదన ఇవన్నీ కూడా చేస్తారు అని చెప్పాలి. సో మొత్తం మీద పాజిటివ్గానే ఫలితం ఉంది. మరి శని విషయానికి వచ్చే వరకు ముఖ్యంగా ఏంటంటే 2 భాగాలుగా ఉందండి. 2.5 సంవత్సరం పాటుగా శని ఒక రాశిలో ఉంటారు కదా. ఆ 30 మార్చి 2025 నుండి 22 ఫిబ్రవరి 28 వరకు కూడా మీకు 7వ స్థానంలోకి శని వస్తారు. ఆ సమయంలో ఏంటంటే మీ సంతానం విదేశాలకు వెళ్ళడం, విద్య రీత్యా దూర ప్రాంతం వెళ్ళడం, ప్రాస్పరిటీ ఉంటుంది, డెవలప్ అవుతారు. ప్రేమలో స్ట్రాంగ్, నిజాయితీగా ప్రేమలో ఉన్న వారికి ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశం అయితే కనపడుతుంది. సో మరి సంతానం లేని వారు కూడా సంతానం ఇస్తారు. పంచమాత సత్వంలో గురుడింట ఉన్నారు కాబట్టి సంతానం ఇచ్చే సూచనలు ప్రముఖంగా కనపడుతూ ఉన్నాయండి. ఇది బాగానే ఉంది. సో నెగిటివ్గా తీసుకోవాలంటే 6వ స్థానాధిపతి 7లో ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామిలో మాట పట్టింపులు, గొడవలు, ఇష్యూస్ జరిగే అవకాశం. ఒకవేళ ముందు నుండి మీ జన్మజాతక చక్ర రీత్యా 7వ స్థానం బలహీనంగా ఉండి సో దశలో అంతస్తులో అనుకూలంగా లేకపోతే కొట్లాటలు, మాట పట్టింపులు, విడిపోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఇట్ డిపెండ్స్. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి కన్యా రాశి వారికి అష్టమ శని ఎప్పుడు మొదలవుతుందంటే ఈ యొక్క ఫిబ్రవరి 2023 ఫిబ్రవరి 2028 నుండి 16 ఏప్రిల్ 2030 మధ్యన మీకు అష్టమ శని నడుస్తుంది. మేష రాశిలోకి శని వస్తారు. అష్టమ శని అంటే మీ యొక్క జన్మరాశి కన్యా నుండి 8వ స్థానంలో శని వచ్చినప్పుడు శత్రుక్షేత్రంలో శని వస్తారు. శని అది బలహీన రాశి కాబట్టి 5, 6వ స్థానాధిపతి 8లో ఉంటే కులాంతరం, మతాంతరం వారితో ప్రేమలో పడడం, చికాకులు కలిగించుకోవడం లాంటివి ఉంటాయి. మీ యొక్క సంతానానికి కూడా అనారోగ్య చిన్న సమస్యలు, చికాకు పెట్టడం లాంటి కొంత ఉండే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్లో కొంతమంది నష్టం చూసే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.
సో మరి 6వ స్థానాధిపతి 8లో ఉన్నారు కాబట్టి తలకు సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, లేదంటే కనుక కొంచెం జీర్ణం సరిగా కాకపోవడం లాంటి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి హెల్త్ పరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి అష్టమ శనిలో జరుగుతున్న కాలంలో. సో మరి రాహు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహుకేతులు ఏంటంటే ముఖ్యంగా మీకు రాహువు అనేవారు 6, 5, 4 స్థానాల్లో ఉంటారండి. రాహువు 1.5 సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటారు కదా. 19 మే 2025 నుంచి 6 డిసెంబర్ 2026 దాకా మీకు కుంభరాశిలో ఉంటారు. సో కుంభరాశిలో ఉన్నప్పుడు 6వ స్థానంలో శనివత్ రాహువు కాబట్టి శని ఫలితాలు ఇస్తారు. కాబట్టి మీకు ఇప్పుడు శని రాహు కలయిక మంచిది కాదు, కానీ శని రాహు కాబట్టి హార్డ్ వర్క్ చేస్తారు. 6లో రాహు అంటే పోరాట పటిమ, కాంపిటేటివ్ ఎగ్జామ్లో విద్యార్థులు నిరుగ్గు రావటం, సో కాంపిటీషన్లో ముందు సక్సెస్ఫుల్గా దూసుకెళ్తారు అని చెప్పవచ్చండి. మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది, కొలువు దొరుకుతుంది. సో కొంత హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. 5వ స్థానంలో యొక్క రాహు వస్తారు కదా. 6 డిసెంబర్ 2026 నుండి 23/6/2027 మధ్యన మీకు మకరానికి రాహు రావడం జరుగుతుంది. 5 రాహు వచ్చిన ప్రేమలో ఇంటర్ రిలీజియన్ వారితో ప్రేమలో పడ్డం, కొంత ఏంటంటే ఈ యొక్క సాంప్రదాయాన్ని కాస్త పక్కన పెట్టిగా లాంటి భావాలు ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. సో సంతానం ఆ సమయంలో ఏంటంటే అది 2026-27 మధ్యలో కాలం కాబట్టి సప్తమంలో ఉంటారు కాబట్టి పిల్లలు విదేశాలకు బహుదూరానికి వెళ్తారు గ్యారంటీగా. ఆ సమయంలో రాహు పంచమంలో ఉండి ఆ ఇంటి ఓనర్ శని 7లో ఉన్నారు కాబట్టి సంతానం దూరం వెళ్ళటం చదువుకోవడం కోసం లాంటివి జరుగుతాయండి. ముఖ్యంగా ఏంటంటే ఆ సమయంలో టెక్నాలజీ పరంగా శని అంటే కనుక హార్డ్ వర్క్, ఎనీ మెషినరీ, ఆటోమొబైల్ లాంటి వాటిలో, ఏరోనాటికల్ లాంటిలో బాగా రాణిస్తారు అని చెప్పవాలి. ఈవెన్ కంప్యూటర్ ఐటీ కూడా. మరి రాహు యొక్క స్థితి చతుర్థంలో ఉంటుంది. అంటే 24/6/2028 నుంచి 26/9/2030 మధ్యలో చతుర్థంలో ఉంటారు. అంటే మీకు ఎక్కడ ఉంటారంటే ధనుసు రాశిలో ఉంటారు. సో రాహు రాశిలో ఉన్నప్పుడు ఎక్కువగా అపార్ట్మెంట్లు, ఫ్లాట్లలో ఇల్లు మారటం, స్థాన మార్పు చెందటం, ఇల్లు అద్దె ఇంటికి మారటం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మంచి వాహన యోగం, సౌఖ్యం లాంటివి కలుగుతాయండి. అలాంటి ఇబ్బంది లేదు. రాహు చతుర్థంలో ఉన్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. సో చిన్నపాటి యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మదర్ హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ రాహు చతుర్థంలో ఉన్నప్పుడు కేతు 10లో ఉంటారు. సో వృత్తిలో ఏదైనా మార్పులు చేర్పులు అన్సాటిస్ఫాక్టరీ కాస్త ఉంటుంది. అప్పుడున్న పరిస్థితిని బట్టే మీ జాతకరీత్యా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాహు 5వ స్థానంలో 26-28 మధ్యలో ఏంటంటే 11వ స్థానంలో కేతు ఉంటారండి. రాహు 5లో ఉంటారు కాబట్టి సో అప్పుడు కూడా ఏంటంటే మీ నెట్వర్క్, ఫ్రెండ్స్ ద్వారా కొంచెం లాభిస్తుంది. సో మీలో ఏంటంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయని చెప్పాలి. సో మొత్తం మీద చూస్తే కన్యా రాశి వారికి 5 సంవత్సరాలకు మనం డివైడ్ చేసి చెప్పుకున్నాం. సో పాజిటివ్ ఫలితాలు కూడా ఉన్నాయి. ఒక జీవిత భాగస్వామి వ్యాపార విషయంలో కొన్ని మనం చెప్పుకున్న పీరియడ్లో జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో మీకు అష్టమ శని కూడా మొదలవుతుంది కదా. 28 ఫిబ్రవరి నుండి 30 ఏప్రిల్ వరకు కూడా అష్టమ శని మొదలైనప్పుడు మీకు జాతకంలో శని బలహీనంగా ఉంటే 2.5 సంవత్సరం పాటుగా ఉంటారు. కాబట్టి శనికి తైలాభిషేకం, అవసరాన్ని బట్టి శని జపం, తర్పణ హోమం చేయించుకోండి. ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ భక్తులను శని పీడించే అవకాశం తక్కువ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ముందుకు వెళ్తారు. సో పంచమాధిపతి కాబట్టి పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ రాహు పంచంలో ఉన్నప్పుడు కొంత స్పిరిచువల్, ఆధ్యాత్మిక భావాలు నుండి దూరంగా వెళ్ళే అవకాశం మనసు ముందుకు వస్తూ ఉంటుంది. విద్యార్థులు ఆ సమయంలో ఫోకస్డ్గా ఉండాలి. లేకుంటే సో పీజీ లాంటి విద్యలో కావచ్చు, మంచి కాలేజీలో సీట్లు పొందే అవకాశం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 2026 నుండి 2028 జూన్ మధ్యలో. సో ఇది అండి. మీకు ఇంకా కన్యా రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే, మీ యొక్క రాశి గురించి తెలుసుకోవాలి క్షుణ్ణంగా అనుకున్నప్పుడు కన్యా రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది. అందులో కన్యా రాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతాన సంబంధమైన విషయాలు, అదేవిధంగా వారికి పనికొచ్చే రంగులు, సంఖ్యలు, దిక్కులు, కన్యా రాశి వారికి సంబంధించిన గాతవారం, గాతతిథి, గాత నక్షత్రం, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగిందండి. ఆ వీడియో యొక్క లింకును కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో అది గమనిస్తే మీకు మంచి చక్కని విషయాలు మీకు అవగతం అవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.